సైలెంట్ లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబ్కి సెక్యూరిటీ ఉందా? ఈరోజు ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. వెరీ రీసెంట్ డేస్లో ఒక లింక్డ్ఇన్ పోస్ట్ ఒకటి వైరల్ అయింది, విచ్ ఇస్ అబౌట్ ఇన్ఫోసిస్లో సైలెంట్ లే ఆఫ్ జరిగిపోయింది. నేను రోజుట్లాగే ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోర్స్ఫుల్గా నాకు అన్ని యాక్సెస్ తీసేసి రిజిగ్నేషన్ ఇచ్చేసి ల్యాప్టాప్ అన్ని సబ్మిట్ చేసామన్నారు. ఆ లింక్డ్ఇన్ పోస్ట్ ఒకటి వైరల్ అయింది. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. బట్ అయితే నేనైతే ఈ బాధను పడ్డాను అని చెప్తా ఉంటే కొంతమంది ఇది ఎంతవరకు కరెక్టు, అలా ఎలా జరుగుతుంది అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలన్నట్లు, ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటి, నేను ఏం చేయాలి, కెరీరే ప్రమాదంలో పడిపోయింది అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ లింక్డ్ఇన్ పోస్ట్లో ఒకటి. అండ్ బాగా వైరల్ కూడా అయిపోయింది ఆ పోస్ట్ అనేది. సరే, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కాదు కానీ, సరే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు కంపెనీస్ ఎందుకని సైలెంట్ లే ఆఫ్స్ ఎందుకు చేస్తున్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం హైరింగ్ కూడా జరుగుతూ ఉంది. ఎందుకని ఇలా జరుగుతూ ఉంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెంట్ లే ఆఫ్ జరుగుతున్నది ఎందుకు అనేది మనం మాట్లాడుకుందాము. అట్ ద సేమ్ టైం హైరింగ్ కూడా ఎందుకు జరుగుతుంది, ఫైరింగ్ జరుగుతుంది, హైరింగ్ జరుగుతుంది, రెండు జరుగుతున్నాయి. ఇక్కడ మన లే ఆఫ్స్ గురించి మనం మాట్లాడుకుంటే సైలెంట్ లే ఆఫ్ జరుగుతుంది. మెయిన్ రీజన్ కంపెనీకి ఏంటి అంటే, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. దే ఆర్ అప్గ్రేడింగ్ విత్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. మోస్ట్లీ ఏంటి అంటే ఏఐ మీద అడ్వాన్స్ అవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలామంది ఏంటి అంటే అలా అవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మనం జనరల్గా నేను ఎంప్లాయర్ సైడ్ అంటే కంపెనీ సైడ్ సపోర్ట్ చేయడం అని కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పాను అనుకో, నా వర్షన్ నేను చెప్తా, విచ్ ఈస్ వెరీ కంఫర్టబుల్ టు మీ. నా వర్షన్ నేను చెప్తాను, మీరు మాట్లాడారంటే మీ వర్షన్ మీరు చెప్తారు. కానీ ఒక మిడిల్గా అసలు ఏంది అనేది ఎండ్ ఆఫ్ ది డే మనం ఒకసారి రివైజ్ చేసుకోగలిగితే, ఎగ్జాంపుల్ మనకు జాబే త్వరగా రావట్లేదు అనుకుందాం. కంప్లీట్గా నా క్లాసులు సరిగ్గా చెప్పలేదు, నాకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు, వాళ్ళు నాకు జాబ్ అప్డేట్స్ ఇవ్వట్లేదు. సో ఇది ఒక వర్షన్, స్టూడెంట్ వర్షన్. వాళ్ళ వర్షన్ ఏంటి అంటే, మేము ఉన్న వరకు పంపిస్తూ ఉన్నాము, సో వాళ్ళు పంపించిన ఇంటర్వ్యూకి వాళ్ళని కాబట్టి మనం ఏం చేస్తాము, క్రాచ్ చేసుకోలేకపోతే మనం ఏం చేస్తాం. ఈ రెండింటికి మధ్యన మన లైఫ్ బాగుండాలి, మనది కదా ఇంపార్టెంట్. మన లైఫ్ బాగుండాలంటే మనం ఎలా ఆలోచించాలంటే, ఎందుకు నాకు జాబ్ రావట్లేదు, సరే ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేయట్లేదు, ఓకే ఇన్స్టిట్యూట్ పక్కన పెట్టేద్దాం. నేను సొంతంగా నేను సెల్ఫ్గా ఏం చేయాలి, నా రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మనము ఆ విధంగా ఆలోచించాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సింపుల్గా చాలామంది ఏం చేస్తారంటే పక్కన వాళ్ళ మీద బ్లేమ్ వేసేసి లైఫ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి స్ట్రక్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓకే మనం కరెక్ట్గానే ఉన్నాం, కష్టపడుతున్నాం కంపెనీ గురించి, కానీ స్టిల్ లే ఆఫ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ కంపెనీ మీద బ్లేమ్ చేసినందువల్ల మనకు వచ్చే ఉపయోగం ఏం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఓకే నేను పడ్డాను, ఓకే జాబ్లోంచి తీసేస్తానంటున్నారు, నెక్స్ట్ ఏం చేయాలి. సో కొంచెం మనము ఆవేశపడకుండా, కోప్పడకుండా, శాంతంగా నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు సైలెంట్ లే ఆఫ్ జరుగుతున్నది, మోస్ట్లీ కంపెనీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, కొంచెం స్లోగా వర్క్ చేసే వాళ్ళు కూడా కంపెనీ తీసేస్తుంది. స్లోగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఏంటి అంటే, రోజుకి 15 గంటలు పనిచేయాలి. ప్రజెంట్ అన్ని కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ ఇదే, దీంట్లో ఎలాంటి చేంజ్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళని 3 years అంటే ఇనిషియల్గా స్టార్టింగ్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసే ఫ్రెషర్స్ని కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్పుట్ అట్లీస్ట్ 4 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అవుట్పుట్ ఇస్తారో అలాంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో దెర్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్ రైట్ నౌ. ఇప్పుడు మనం దానికి లేదు ఇట్లా చేస్తారు, నాకు అంత ప్యాకేజ్ కావాలి, ఇప్పుడు అంత సీన్ లేదు. చాలా కంపెనీస్ సైలెంట్ లే ఆఫ్ జరుగుతున్నందుకు మెయిన్ రీజన్స్ ఇవే. కాస్ట్ కటింగ్లో పేరుతో ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళు తీసేస్తుంది, అప్గ్రేడ్ అవ్వడం వాళ్ళు తీసేస్తుంది, కొంచెం స్లోగా వర్క్ చేసే వాళ్ళని కూడా తీసేస్తుంది. నేను ఈ టైం నాది, నేను ఈ ఆఫీస్ టైంలో నేను వర్క్ చేస్తానంటే ఇప్పుడు జాబులు నిలబడవు. సో ఈ రకరకాల కారణాలు, కొన్ని ఏంటి అంటే ఈ మామూలు ప్రాజెక్టులు అయిపోయి మొత్తం ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ రావడం, ఇది కూడా కొన్ని రీజన్స్. ఇంకొక రీజన్, సో ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, సైలెంట్ లే ఆఫ్ జరుగుతుంది, ఏం చేయాలి, నువ్వు మంచోడు కాదు, నువ్వు కంపెనీ మంచిది కాదు, కంపెనీ మీద కేసు వేస్తా, నేను ఇంకోటి చేస్తా, నేను డిఫేమ్ చేసేస్తా, అవసరం లేదు. కంప్లీట్లీ ప్రెజెంట్ మీరు మోస్ట్లీ ఒక జాబ్ చేస్తున్నారంటే దానికి రిలేటెడ్ చాలా ఈఎంఐలు ఉంటాయి, దాని రిలేటెడ్ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ అగ్రెసివ్ అనేది అసలు పనికిరాదు. సింపుల్గా మీరు వాళ్ళతో బార్గెన్ చేసుకోండి, సరే బాబు నేను వెళ్ళిపోతాను, ఏమైనా కుదిరితే నేను ఇంకో జాబ్ ఎత్తుకునే వరకు నాకు ఏమైనా ఇవ్వగలిగితే మంచిది, లేకపోతే నాకు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇచ్చేసేయండి, నేను హ్యాపీగా రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఇది మనం ఆలోచించాల్సిందే. ఆలోచించి కంపెనీస్ రిజిగ్నేషన్ చేసిన తర్వాత వేరే కంపెనీకి మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ హైరింగ్ జరుగుతూ ఉందా అంటే 100% హైరింగ్ జరుగుతూ ఉంది. సైలెంట్ లే ఆఫ్ జరుగుతుంది, హైరింగ్ కూడా జరుగుతూ ఉంది.
సో ఇప్పుడు కంపెనీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది అప్గ్రేడ్ అవ్వండి. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ప్రాజెక్ట్లో ఉన్నారు, నిమ్మలంగా ఉన్నారు, ఏదో మంత్లీ జరిగిపోతూ ఉంది, వర్కులు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఇక నాకు ఇంకేం లేదనుకోకండి, అప్గ్రేడ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు లేవ్ జరుగుతుందో చెప్పలేము. ఆఫీస్కి పిలుస్తారు, మీటింగ్ పెడతారు, ఇంకొంతమంది ఆన్లైన్ డైరెక్ట్ వర్చువల్ మీటింగ్ పెడుతున్నారు, పీకేస్తున్నారు. ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంది. సో ఆలోచించండి, మీరు ఆలోచించి రైట్ డెసిషన్ అయితే తీసుకోండి. సో అలా జరిగిపోయిందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కోప్పడాల్సిన అవసరం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర స్కిల్ ఉందా, కాలర్ ఎగరేసుకొని బతకొచ్చు. ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీ, ఇంకో కంపెనీ కాదు ఇంకో కంపెనీ, బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఇఫ్ యూఆర్ రియలీ టాలెంటెడ్, నువ్వే కంపెనీ పెట్టు. ఈ కాన్ఫిడెన్స్ అనేది మన లైఫ్లో చాలా అవసరం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ పాజిటివ్గా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, ఆలోచించండి. థ్యాంక్ యూ.